ఆంధ్రప్రదేశ్లో కుల ప్రాతిపదికన ఎన్నికలు రాజకీయాలు జరుగుతాయని, తెలంగాణలో మాత్రం కుల ప్రాతిపదికన ఎన్నికలు రాజకీయాలు జరగవు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో కూడా కుల ప్రాతిపదికనే రాజకీయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా తెలంగాణలో రాజకీయాలు కుల ప్రాతిపదికన జరుగుతున్నాయా? ఆ కుల ప్రాతిపదికన జరిగితే దానికి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి? రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతాయి, ఎన్నికలు కూడా అలాగే జరుగుతాయి అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు. తెలంగాణలో మాత్రం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు, రాజకీయాలు కూడా జరగవు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా తెలంగాణలో కూడా కుల ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారిని ఈ కులం పేరుతో బీఆర్ఎస్ నేతలు ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా బూమ్రంగ్ అవుతుంది. వాళ్ళే ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది వాళ్ళు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు తీసుకుంటే విద్యార్థుల ధర్నాల దగ్గర నుంచి, రుణమాఫీ దగ్గర నుంచి, తర్వాత రేవంత్ రెడ్డి ఈ కుల సమావేశాలకు వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలు వాళ్ళకి బూమ్రంగ్ అవుతున్నాయి, వాళ్ళకే తిరిగి నెగిటివ్ అవుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ కుల ప్రాతిపదిక తీసుకొచ్చారు. ఇప్పుడు జనరల్గా తెలంగాణలో కుల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు అనేది ఒకటి ఉంటుంది. ఆంధ్రతో పోల్చుకుంటే ఆంధ్రలో కుల ప్రాతిపదికనే జరుగుతాయి. ఫస్ట్ అంటే ఒక 4-5 పాయింట్లు ప్రాతిపదిక ఉంటే కనుక కులము, డబ్బు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ప్రాధాన్యత తీసుకుంటే ఫస్ట్ కుల ప్రాతిపదిక ఉంటుంది ఆంధ్రాలో ఎలక్షన్స్ అని అంటారు. తెలంగాణలో అయితే కనుక నీకు ప్రాంతం ప్రాతిపదిక ఎక్కువగా ప్రాంతీయ అభిమానం అనేది, ప్రాంతీయ సెంటిమెంట్ని క్రియేట్ చేశారు. ఇక్కడ క్రియేట్ చేసి కొన్ని రోజుల పాటు డ్రామాలు నడిచినాయి ఇక్కడ. కానీ ఇప్పుడు అది పోయింది. ఇది పోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. నీకు ఎలక్షన్ ముందు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాలు 2023 ఎలక్షన్ కంటే ముందు అంటే 2020 నుంచి స్టార్ట్ చేశాడు. చాలా వ్యూహాత్మకంగా ఆయన ఏం చేశాడు, కార్తీక సమారాధనకి వెళ్ళాడు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కార్తీక సమారాధనకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చెప్పాడు, రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఉండాలి, ప్లస్ ప్రతి వాళ్ళు 10 ఎకరాలన్నా భూమి కొనండి, సో అన్ని కులాలు అప్పుడే మనకి సహకరిస్తాయి అనే యాంగిల్లో చెప్పాడు. అన్ని పార్టీల్లో రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి, అన్ని పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి కామెంట్లు చేశాడు. చేస్తే అప్పుడు అది బాగా ఇదైంది, వైరల్ అయింది. ఆయన కుల ప్రాతిపదికన కుల రాజకీయాలు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయింది అది అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హాజరైనటువంటి మొట్టమొదటి కుల సమావేశం ఏంటంటే కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. గ్లోబల్ ఫెడరేషన్కి వెళ్ళి కమ్మాస్ని ఆకాశానికి ఎత్తేసాడు. కమ్మాస్ ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా డబ్బులు సంపాదించారు, కమ్మోళ్ళని నమ్ముకుంటే ఎంత న్యాయం జరుగుతుంది అనేది కమ్మాస్ని ఒక ఆకాశానికి ఎత్తేసి మాట్లాడి అసలు కమ్మోళ్ళ కన్నా మంచోళ్ళు ఎవరు లేరు, వాళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా న్యాయం జరిగింది అనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు. అది కూడా వైరల్ అయింది ఈ మధ్య. సీన్ కట్ చేస్తే మళ్ళీ క్షత్రియులు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వెళ్ళాడు నిన్న మొన్న. వెళ్ళి క్షత్రియులు అద్భుతం, క్షత్రియులు తోటి కలిసి వ్యాపారాలు చేసిన, లేదంటే క్షత్రియులతో కలిసి వాణిజ్యం చేసిన, క్షత్రియులతో కలిసి రాజకీయాలు చేసిన సక్సెస్ అయినది, క్షత్రియులంతా ఫెయిర్ ఎవరు ఉండరు అని చెప్పి క్షత్రియులతోటి మనం ఎప్పుడైనా లైఫ్ లీడ్ చేయాలి,
అని చెప్పి క్షత్రియులను ఆకాశానికి ఎత్తేసాడు. సో కుల సమావేశాలకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి. ఓకే, అదే కేజీఎఫ్కి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం ఉంది కానీ రాలా. ఇతర కుల సమావేశాలకు కూడా పోడు ఆయన, కానీ రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ చిన్న పాయింట్ని ట్విస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏంటంటే సర్వాయి పాపన్న గౌడ సామాజిక వర్గం ఆయన జయంతి సందర్భంగా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే రేవంత్ రెడ్డి వెళ్ళాల. రేవంత్ రెడ్డి బదులుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను పంపించారు. ఈ పాయింట్ని తీసుకొని అంటే అగ్రవర్ణాలు అయితేనేమో రేవంత్ రెడ్డి వెళ్తాడు, బీసీలు అయితే రేవంత్ రెడ్డి వెళ్ళడా అనేటువంటి ఒక ట్విస్ట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సర్వాయి పాపన్న జయంతికి ఎందుకు హాజరు కాలేదు? మరి కేజీఎఫ్కి హాజరయ్యావు, క్షత్రియుల సమావేశానికి హాజరయ్యావు కదా, మరి సర్వాయి పాపన్న జయంతికి ఎందుకు హాజరు కాలేదు? అంటే బీసీలు అంటే నీ గౌడ్లు అంటే నీకు పడదు, బీసీలు అంటే పడదు, అందుకే నువ్వు రావలేదు అనేటువంటి యాంగిల్లో దీన్ని ట్విస్ట్ చేశారు. ఓకే, ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇందాక నేను అన్న వాళ్ళు చేసిన వాళ్ళకే బూమరంగ్ అవుతుందని. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గత 2-3 సంవత్సరాల నుంచి ఈ ప్రాతిపదికనే వెళ్తున్నాడు. కారణం ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్స్ నిజంగానే సెంటిమెంటు ప్రాంతీయవాదం అనే సెంటిమెంట్ తోటే జరిగినాయి గత దశాబ్ద కాలంగా కూడా. కానీ తర్వాత పరిస్థితులు మారిపోతాయి అనే సంగతి తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఎప్పటికైనా సరే కుల ప్రాతిపదికే కరెక్ట్ అనేది ఎంచుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వెలమ సామాజిక వర్గం అనేది ఎంత ఉంది తెలంగాణలో? నామినల్ 1.5 2 లోపలే ఉంటుంది. వాళ్ళు వెలమదోరలు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటారు? పద్మనాయకులు అంటాడు ఆయన్ని. పద్మనాయక నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇల్లు అని అంటారు. సరే, ఏదైనా కానీ మొత్తం వెలములు 1.5% నుంచి 2% ఉంటారు, అందుకని ఎక్కువ ఉంటారు. వాళ్ళకి రాజ్యాధికారం అవసరమా అనేటువంటి యాంగిల్లో తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ప్రధానంగా ఉండేటువంటి సామాజిక వర్గం ఏంటి? రెడ్డి సామాజిక వర్గం. అంటే అగ్రవర్ణాల్లో నేను చెప్పేది రెడ్డి సామాజిక వర్గం. ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా బీసీలతోటి అటాచ్మెంట్ ఉంది మొదటి నుంచి. ఎందుకంటే పటేల్ పట్వారీ వ్యవస్థ అప్పటి నుంచి కూడా అటాచ్మెంట్ ఉంది. దానికి తగ్గట్టు తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ తోటి వచ్చాడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి అలాగే ఈ బీసీలకి అవినాభావ సంబంధం ఉంది. సో బీసీలు రేవంత్ రెడ్డితో ఉంటారనేది ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు క్షత్రియులు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో మేజర్ పోర్షన్ ఉంటారు క్షత్రియులు. అంటే నీకు భీమవరం నుంచి అటు నుంచి వచ్చిన స్థిరపడిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ చాలామంది ఉన్నారు క్షత్రియులు. అలాగే కమ్మాస్ చౌదరీస్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ చౌదరీస్ని తన వైపు ఆకర్షించడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, సక్సెస్ కూడా అయ్యాడు ఆయన. సో వీళ్ళందరినీ ఏకం చేసి రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్గా ఒక సామాజిక ఈక్వేషన్ రెడీ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, దాంట్లో భాగంగా వెలమ అనేది 1.5% వాళ్ళకి రాజ్యాధికారం అవసరమా అనే యాంగిల్లో ఆయన సామాజిక ఈక్వేషన్ని చాలా చాపు కింద నీటిలాగా రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఆ విషయం తెలుసుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేను అనుకోవటం ఈ కుల రాజకీయాలని పైకి తీసుకొస్తుంది మళ్ళీ. ఇప్పుడు బీసీలది సర్వాయి పాపన్న జయంతికి రాలేదని అంటే అది వాళ్ళకి బూమరాంగే కదా. రాబోయే రోజుల్లో కుల రాజకీయాలు అనేది తీసుకొస్తున్నారు వీళ్ళు. ఆ కుల రాజకీయాలు తీసుకొచ్చినప్పుడు అట్టడుగున ఉంటాడు వీళ్ళు ఎవరు? వెలములు అట్టడుగున ఉంటారు పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే. ఇక్కడ ఉన్నది బీసీలు ఎక్కువగా, ఎస్సీలు ఎలాగూ ఎస్సీ మాల ఎలాగూ కాంగ్రెస్కి ఉంటారు. ఎస్సీ మాల సాలిడ్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటారు ట్రెడిషనల్గా కూడా. సో నీకు ఇంకా ఓటు బ్యాంక్ ఏముంది బీఆర్ఎస్ పార్టీకి? సామాజిక ఈక్వేషన్ చూస్తే అంటే రాబోయేటువంటి ఎలక్షన్లో కేవలం సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే ఎలక్షన్లు నడపాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఆ బొట్లో బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఓకే, సో సామాజిక ఈక్వేషన్ ప్రకారం ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ కూడా ఉండదు తెలంగాణలో. ఓకే.